జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూర్చుంటే పక్కనే భవానీ కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ తిరుగుతున్నా పరిగెత్తుకొచ్చి ఆడుకోవడానికి వెళ్తాను అని అడిగినట్టుగా ఉంది. మళ్ళీ ఇంటికి భవానీ రాదని తలుచుకుంటేనే నా దుఃఖం ఆగట్లేదు అర్జున్. ఏంటమ్మా పాప ఇంటికి రాకపోవడం ఏంటి? ఏమైందమ్మా? పాపకేం కాలేదు కదా? పాపకేమీ కాలేదు లక్ష్మి. మరి ఇంటికి ఎందుకు తీసుకురాలేదయ్యా? ఇంకా హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారా? లేదు, తన ఇంటికి రాదు. ఏమైందయ్య గారు? భవానీని దత్తత ఇచ్చేశాను. పాపని దత్తతకి ఇవ్వడం ఏంటమ్మా? అలా ఎలా ఇచ్చేస్తారు? ఒక్కగానొక్క బిడ్డ ఎలా దత్తతిస్తారమ్మా? కొన్ని నిలుపుకోవాలంటే కొన్ని పోగొట్టుకోవాలి. అందుకే భవానీని ఇచ్చేశాను, దానం చేసేశాను. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? దానం చేయడం ఏంటి? దత్తత ఇవ్వడం ఏంటి? ఎందుకమ్మా? అంత అవసరం ఏమొచ్చింది? భవానీ ప్రాణాలు నిలబెట్టాలి అంటే, వైద్యం చెయ్యాలి అంటే దక్షిణగా భవానీని తనకి ఇచ్చేయాలి అని ఆ డాక్టర్ కోరుకుంది. అందుకే